జానీ మాస్టర్ కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ కొందరిని టార్గెట్ చేసిందనే టాక్ వస్తుంది. జానీ మాస్టర్ కేసుకు ఎండ్ కార్డు పడే అవకాశం ఉందా? ఈ వ్యవహారంలో బాధితురాలికి జరిగే న్యాయం ఏంటి? జానీ మాస్టర్ భార్య అయేషా దుఃఖం ఎవరు తీరుస్తారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక యువతి ఆగ్రహం మరో మహిళకు శాపంగా మారిందా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఆడదానికి ఆడదే శత్రు అవుతుందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక జానీ మాస్టర్ కేసులో అసలు ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం. చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బాలయ్య గారు, అనలిస్ట్, అదేవిధంగా యమునా పథక్ గారు, సోషల్ యాక్టివిస్ట్, అదేవిధంగా సైకాలజిస్ట్. ముందుగా బాలయ్య గారు నమస్కారం. మీరు స్టార్ట్ చేద్దాం. అంటే ఈ వ్యవహారంలో, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మీరు మొదటి నుంచి కూడా బాధితురాలకు అండగా నిలుస్తున్నారు. అంటే కేవలం ఆవిడ మహిళ కాబట్టి అండగా నిలుస్తున్నారు, లేకపోతే జనసేన కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది కాబట్టి మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? నేను ఒకటైతే చెప్పదలుచుకున్నాను. నిన్న డిబేట్ లో కూడా జనసేనకి సంబంధించిన నాయకురాలు జనసేన పార్టీకి ఏం సంబంధం లేదు, మా జనసేన మాత్రం లాగద్దని అని అంటుంది. కానీ ఇక్కడ జనసేన పాత్ర చాలా ఎక్కువ ఉంది. రీజన్ ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు నిన్న సంధ్య గారు, మేము ఆడియో విన్నాము, వాయిస్ విన్నాము, ఇవన్నీ చాలా చెప్పారు. నేను సంధ్య గారితో కూడా మాట్లాడాను యాక్చువల్గా. అంటే దీనికంటే ముందు కమిటీ కూర్చునే టైంలో కూడా నేను మన భరద్వాజ్ గారితో కూడా మాట్లాడున్నాను, ఇన్పుట్స్ అన్ని తీసుకున్నాను. జానీ మాస్టర్ ఈ అమ్మాయిని అంటే ప్రీవియస్ ఎప్పుడు చేశాడో లేదని పక్కన పెట్టేస్తే, ఈ మధ్య కాలంలో ఆ అమ్మాయి మీద ఆయన ప్రెజర్ చేయడము, ఒత్తిడి తీసుకురావడము, ఒకవేళ ఆ అమ్మాయి రివోల్ట్ అయితే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు, దిక్కున్న చోట చెప్పుకోమని చెప్పడం కానీ, కంప్లైంట్ చేసుకోమని చెప్పడం కానీ, ఇవన్నీ ఆయన ఎవరిని చెప్పుకుంటే దేన్ని చూసి ఆయన అంటున్నాడు అంటే, బికాస్ ఆయనకంటే ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ ఏంటి అంటే, జనసేనలో ఈయన యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేయడం, ఈ రోజు పవన్ కళ్యాణ్ అక్కడ సీఎం డిప్యూటీ సీఎం అవ్వడం, ఇవన్నీ ఏమవుతుందంటే ఏ మనిషికైనా సైకలాజికల్ గా నాకంటూ ఒక పవర్ ఉంది కదా బ్యాక్ సైడ్, నాకంటూ ఒక సపోర్ట్ ఉంది కదా బ్యాక్ సైడ్ అనుకొని చూసుకొని ఏ వ్యక్తి అయినా కూడా ఇలాంటి స్టెప్స్ అనేది వేస్తాడు బేసిక్ గా. సో ఇందులో ఖచ్చితంగా జనసేన పాత్ర ఎందుకు ఉంది అని నేను అంటున్నానంటే, ఈ రోజు జానీ మాస్టర్ కి జనసేన కనెక్షన్ కానీ లేకపోయింటే డెఫినెట్ గా ఆయన కూడా ఆ అమ్మాయితో సామరస్యంగా మాట్లాడుకొని సెటిల్ చేసుకొని కామ్ అయినాడు. అంత ప్రెజరైజ్ చేసేవాడు కాదు. ఎప్పుడు ఏ వ్యక్తి అయినా ప్రెజరైజ్ చేస్తాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక కార్ లో దిగిన వ్యక్తి బైక్ లో వెళ్లే వ్యక్తినో లేకపోతే సైకిల్ మీద వెళ్లే వ్యక్తినో చాలా చిన్న చూపుగా చూస్తాడు, అతను తిడతాడు, కొడతాడు, ఏమని చేస్తాడు. అదే సైకిల్ మీద వెళ్లే వ్యక్తి చేయగలుగుతాడా? లేదు. అదే సైకిల్ మీద వెళ్లే వ్యక్తి కారు కొనుక్కొని కారులో కూర్చుంటే మాత్రం అతని యాటిట్యూడ్ కూడా సేమ్ మారుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే స్టేజెస్ మారుతాయో, వాళ్ళ యొక్క సొసైటీలో ఉన్న యొక్క కెపాసిటీ మారుతుందో, ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలియకుండా ఒక పవర్ అనేది వచ్చిందని చెప్పేసి గర్వంలో డెఫినెట్ గా ఉంటారు. ఈ రోజు ఆ బ్యాక్ సపోర్ట్ చూసుకునే జానీ మాస్టర్ కూడా ఆ అమ్మాయికి ఆయనకి ఇది వరకు రిలేషన్షిప్ ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఇష్టం అది అంతవరకు. కానీ ఆ అమ్మాయి వన్స్ గర్ల్ ఇస్ సే నో ఇస్ నో, అంతే. ఆ అమ్మాయి నో అని చెప్పిన తర్వాత కూడా ఈయన ప్రెజరైజ్ చేయడము, లేకపోతే వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయని. ఎందుకంటే సంజయ్ గారు కూడా చెప్తున్నాడు, మేము అన్ని చెప్పింది అవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాతనే ఒక కన్క్లూజన్ కి వచ్చాను బాలాగారు అని చెప్పారు. సో వాయిస్ లో కూడా ఈయన ప్రెస్ చేయడమే ఎక్కువ ఉన్నప్పుడు కాబట్టి వాళ్ళు కన్క్లూజన్ తీసుకొని ఈ రోజు అమ్మాయి స్టాండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను కూడా అమ్మాయికి ఎందుకు స్టాండ్ అయి ఉన్నానంటే, బికాస్ రీజన్ ఒకటే, వీళ్ళందరితో నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతనే ఈ అమ్మాయి ఫస్ట్ లో ఉండిండొచ్చు కాక, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం లేదు, నేను వద్దు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి స్వేచ్ఛ అమ్మాయికి అయితే మనం ఇవ్వాల్సిందే. అందుకనేసి నేనేందంటే, జనసేన పాత్ర ఉంది కాబట్టే, ఈయనకి జనసేన యొక్క సపోర్ట్ ఉంది కాబట్టే, ఈయన పొలిటికల్ క్యాంపెయినింగ్ లో పాల్గొన్నాడు కాబట్టే, ఈ రోజు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికయ్యారు కాబట్టే ఆయనకు అంత పవర్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో నన్ను ఎవరేం చేయగలుగుతారనే ఒక సైకలాజికల్ థాట్ ఎప్పుడు వస్తుందంటే, పవర్ అథారిటీ మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అలాంటి సందర్భాలలో ఇలాంటి వ్యక్తులు ఏదైనా కూడా చేసేదానికి ఆస్కారం అయితే ఉంటాయి. హలో.